అయోధ్య రామాలయంలో కోట్ల రూపాయల విరాళాల లూటి. సీసీటీవీల కళ్ళు గప్పిన సిబ్బంది చేతివాటం. విరాళాలను పాయకాన్లలో దాచిపెట్టిన కిలాడీలు. రాముల వారి పైసలతోని ఫామ్ హౌజులు, లగ్జరీ కార్ల కొనుగోళ్లు. అసలు సూత్రధారులను వదిలేసిండ్రని జ్యోతిర్మఠం పీఠాధిపతి ఫైర్. रावण ने तो केवल माता जानकी जी की चोरी की थी, राम मंदिर के दान पात्र में लाखों लोगों की शुद्धा चोरी की. కేసులకు ఎంటర్ అయిన ఈడీ, ఎస్బీఐ అధికారుల పాత్ర మీద ఆరా. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. అయోధ్య రామాలయం అనగానే దేశంలో ఉన్న వాళ్ళందరికీ భక్తి ఉప్పొంగుతుంది. 500 సంవత్సరాల కష్టం తర్వాత వెలిసిన రాముల వారి గుడి కోసం జనాలు కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చిండ్రు. ఇప్పటికీ ఇస్తాండ్రు కూడా. ఈ పైసలన్నీ ఏమైనాయి అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేడన్నట్టు గుడిలో ఉన్న సిబ్బందే కిలాడి దొంగలుగా మారి కోట్లాది రూపాయలు స్వాహా చేసిండ్రు. ఈ ముచ్చట ఇప్పుడు దేశవ్యాప్తంగా మస్తు కలకలం రేపుతాంది. రామాలయం ట్రస్టుల కోట్లాది రూపాయల విరాళాలు చోరీ వ్యవహారం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. హుండీల పైసలు తక్కువ పడుతుండడంతో ట్రస్టు సభ్యులకు అనుమానం వచ్చి నిఘా పెట్టిండ్రట. ఒక్కో హుండీలో దాదాపు 6 నుంచి 7 లక్షల దాకా ఉండాలన్నట. 500 నోట్ల కట్టలు పెద్ద ఎత్తున మాయమవుతున్నాయని దీని మీద సిట్టు రంగంలోకి దిగి దర్యాప్తు షురూ చేయంగానే మస్తు నిజాలు బయటపడ్డాయి. లెక్కింపు గదిల సీసీటీవీ కెమెరాలకు అడ్డంగా ఒకడు నిలబడితే ఇంకొకడు నోట్ల కట్టలను బట్టలలో దాచుకునేటోడు. గట్ల దొంగిలించిన పైసలను ఎవరికి అనుమానం రాకుండా కాంప్లెక్స్లలో ఉన్న పాయకాన్లల్లో దాచిపెట్టిరట. టైం చూసుకొని సెక్యూరిటీనిగా తక్కువగా ఉన్నప్పుడు బయటకు తీసుకుపోయేటోళ్ళట. పవిత్రమైన రాముల వారి పైసలను పాయకాన్లల్లో దాచిపెట్టిరన్న ముచ్చట తెలిసి భక్తులకు రోత ఉడుతాంది. సిబ్బంది సీసీటీవీలకే కళ్ళు గప్పి దొంగతనానికి పక్కా స్కెచ్ వేసిండ్రు. విరాళాల సొమ్ము మాయమైన కేసుల అత్యంత ఆసక్తికరమైన షాకింగ్ విషయాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాలను దొంగిలించిన వాళ్ళు ఆ తర్వాత పోలీసులకు దొరకకుండా ఉండేతందుకు పక్కా ప్లాన్ వేసిండ్రు. గుడిల కఠినమైన భద్రత తనిఖీలు ఉంటాయని వాళ్ళకు బాగానే తెలుసు. అందుకే ఈ దొంగలు ఆ సొమ్మును వెంటనే బయటకు తీసుకుపోలేక రకరకాల పద్ధతులలో గుడి దాటిచ్చిరని పోలీసు విచారణలో తేలింది. ఈ కుట్రల భాగస్వాములైన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తుర్రు. ఈ దొంగల ముఠ కేవలం పైసలనే కాదు, భక్తులు ఇచ్చిన బంగారము, వెండి వస్తువులను కూడా మాయం చేసిరట. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 మధ్యలోనే ఏం లేదు 70 సార్లు దొంగతనం చేసినట్టు సీసీటీవీ వీడియోలతోని సిట్ ఆఫీసర్లు కనిపెట్టిరట. ఈ బడవేగాన్లు నోట్ల కట్టలను బ్యాంకుకు తీసుకుపోయేటప్పుడు కట్టలకు కొన్ని నోట్లు కలిపి వెళ్ళేవాళ్ళంట. ఆ తర్వాత బ్యాంకులలో కలిపిన నోట్లను బయటకు తీసి తీసుకునేటోళ్ళంట. దీనికి బ్యాంకులు కూడా సహాయం చేసిండ్రని చెబుతున్నారు. ఈ దొంగతనం 2024 అంటే దాదాపు గుడి మొదలైనప్పటి నుంచే జరుగుతుందని సిట్ అధికారులు గుర్తించిర్రు. ఈ దందాకు నైతిక బాధ్యత వహిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు శంపత్ రాయి, అనిల్ మిశ్రాలు తమ పదవులకు రాజీనామా చేసిండ్రు. అయోధ్య రామ మందిరం హుండీల పైసల చోరీ కేసుల పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 6 విరాళాల నగదు లెక్కించే ఉద్యోగులే అని సీసీటీవీ వీడియోల ద్వారా తెలిసింది. అన్కల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, అవినాష్ శుక్లా, రామ్శంకర్ మిశ్రా, రామ్శంకర్ యాదవ్, మనీష్ యాదవ్, సుభాష్ చంద్ర శ్రీవాత్సవ్, కరుణేష్ పాండేలను పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. వీళ్ళల్లా రామ్శంకర్ యాదవ్ అనేటోడు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి. అంటే చంపత్ రాయ్ దగ్గర డ్రైవర్గా పనిచేసేటోడు. గుడికి వచ్చే విరాళాల ఎంత లేదన్నా 7 నుంచి 7.5 కోట్లు మాయమై ఉంటాయని నివేదికలు చెప్తున్నాయి.
చెంపత్ రాయ్ మాజీ డ్రైవర్ ఇంకోడు ఉన్నాడు, వాడి పేరు టిన్ను యాదవ్. దానితో పాటు సుభాష్ శ్రీవాచవ్ అనేటోడు కూడా ఈ కుట్రల కీలక పాత్ర పోషించిండట. వీళ్ళు తమ పతారతోని రికమెండేషన్ లెటర్ల ద్వారా గుడిల హుండీ లెక్కింపు డ్యూటీలు వేయించుకున్నట్టు పోలీస్ విచారణలో తేలింది. నిందితుల ఇండ్ల నుంచి ఇప్పటిదాకా 70 లక్షల నగదును అధికారులు పట్టుకున్నారు. గుడి ట్రస్ట్లో భద్రతా లోపాలు, పర్యవేక్షణ పూర్తిగా లేకపోవడం వల్లే ఈ అక్రమాలు జరిగినాయని దర్యాప్తు సంస్థ చెప్తుంది. నిందితులు డ్యూటీలు ముగించుకొని వెళ్లే టైంలో తనిఖీలు చేయకపోవడం వాళ్ళకు కలిసి వచ్చింది. దొంగల ముఠాల అసలు సూత్రధారి అన్కల్ఫ్ మిశ్రా అనేటోడేనని చెప్పుకున్నాం కదా. వీడు గుడిలా డ్యూటీ చేయక మునుపు చాలా అప్పులాలు ఉండేనట. ఇప్పుడు ఈ కుటుంబం ఫామ్ హౌజులు కట్టుకొని ఖరీదైన ఇల్లు కొనుక్కున్నారు. పోయిన ఏడాది అయోధ్యలో 25 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు. ఓ బండి ఉండంగానే కొత్తగా స్కార్పియో కూడా బుక్ చేసుకుండట. రాముల వారి పైసలతోని వీళ్ళు గిట్ల జల్సాలు చేస్తుండ్రని తెలిసిన జనాలు మండిపడతాండ్రు. బ్యాంక్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా 3 ఏళ్ల క్రితం లెక్కింపు బృందంలో చేరిన అన్కల్ప్ మిశ్రా తన బావ లవకుష్ మిశ్రాను కూడా అదే టీంలోకి తెచ్చుకుండు. వాడు కూడా ఈ మధ్య లక్షల రూపాయలకు పైగా విలువైన బైకును కొనుక్కున్నట్టు పక్కింటోళ్ళు చుట్టుపక్కనోళ్ళు చెప్తాండ్రు. పోలీస్ దర్యాప్తుల ప్రధాన నిందితుడు లవకుష్ భార్య సుప్రియ బ్యాంక్ ఖాతాల దాదాపు 24 లక్షల లావాదేవీలు జరిగినట్టు ఆఫీసర్లు గుర్తించిండ్రు. ఓ సాదా సీదా ఇంట్లో ఆడ మనిషి ఖాతాల ఇన్ని పైసలు యాడ్ నుండి వచ్చి పడ్డాయన్న దాని మీద ఆరాధిస్తుండ్రు. ఈ పైసలు విరాళాల చోరికి సంబంధించినయా లేక ఇంకెవరైనా హస్తం ఉందా అన్న కోణంలో సిట్ అధికారులు విచారణ చేస్తాండ్రు. मुझे नहीं पता सर, इसके बारे में मुझे नहीं पता। अच्छा, आपके घर को नोटिस मिला हुआ है? नहीं, मुझे कोई नोटिस नहीं मिली। कहाँ पे बन रहा है आपका मकान? मेरा मकान बन रहा है शहादतगंज के पास। तो वो उस पे विकास प्राधिकरण ने नोटिस भेजा है आपके पास, बता रहा है? नहीं, मेरे पास कोई नोटिस नहीं आई हुई है। विकास प्राधिकरण से नक्शा पास है आपके? నిందితుల 5 ఏళ్ల బ్యాంక్ ఖాతాలను తిరిగి రీఆడిట్ చేస్తుర్రట. అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసుల సిట్ విచారణ స్పీడప్ చేసింది. కేసును తవ్వే కొద్దీ మస్తు అవకతవకలు బయటపడుతున్నాయి. తాజాగా కీలక నిందుడు అవినాష్ శుక్లాను విచారిస్తున్న ఆఫీసర్లు గుడిలో ఉండే రకరకాల ఉద్యోగుల విషయంలో కూడా పైసలు తీసుకొని ఇచ్చినట్టు గుర్తించిండ్రు. గుడిలో దాదాపు 125 మందిని రకరకాల జాగాలలో నియమిస్తే వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసినట్టు కూడా తెలుస్తాంది. అసలు వీళ్ళ నియామకం ఎట్లా జరిగింది, ఎవరి ఆదేశాలతో జరిగిందన్న దాని మీద విచారణ నడుస్తుంది. ఈ కుంభకోణం మీద రాజకీయ నాయకులు సాధువులు గట్టిగా మండిపడతాండ్రు. సమాజ్వాదీ పార్టీ గట్టిగానే పట్టుబడడంతో సిట్ ఎంక్వైరీ షురువైందని కాంగ్రెస్ నాయకులు అంటాండ్రు. అఖిలేష్ యాదవ్ ఈ ముచ్చటను లేవనెత్తి న్యాయ విచారణ చేయాలని మొట్టమొదలుగా డిమాండ్ చేసిండు. समाजवादी लोग चाहते हैं सनातन धर्म की रक्षा हो, लेकिन सनातन धर्म की आड़ में गोरख धंधा न हो. ఈ దందాల ట్రస్ట్ నిర్వాహకులు ప్రభుత్వ పెద్దలు ఎందుకు సపోర్ట్ చేస్తలేరని విమర్శలు కూడా చేస్తుండు. ప్రతిపక్షాల ఒత్తిడితోని సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. జ్యోతిర్మఠం పీఠాధిపతి అభిముక్తేశ్వరానంద అయితే యూపీ సర్కార్ మీద బీజేపీ నాయకుల మీద గట్టిగానే ఫైర్ అయిండు. బీజేపీలో ఉన్నోళ్ళు నకిలీ హిందువులని, వాళ్ళది నకిలీ హిందుత్వం అని ఆరోపించిండు. ఈ కుంభకోణంలా అసలు దొంగలను వదిలేసి కింది స్థాయి ఉద్యోగుల పేర్లను మాత్రమే ఎఫ్ఐఆర్ల చేర్చిండ్రని ఆయన విమర్శించిండు. రామ మందిరం విషయంలో మొదటి నుంచి ఏకపక్ష నిర్ణయాలే తీసుకుంటురని, సాధువులు పండితులను గుడి నిర్వహణకు దూరం పెట్టిండ్రని ఆయన కోపంగా ఉన్నాడు. ప్రధాని మోడీ కూడా ఈ విరాళాల చోరీ ఆరోపణలు ఆందోళన కలిగించినాయని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అంటుండు. ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ ఓస్బాలే కూడా ఈ ఘటన దురదృష్టకరమని, హిందూ వర్గ ప్రజలు సంయమనంతో ఉండాలని కోరిండు. దోషులుగా తేలిన వాళ్లను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేసిండు. అటు కాంగ్రెస్ నాయకులు కూడా ఈ ఇష్యూ మీద గట్టిగానే మాట్లాడుతాండ్రు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్లే కేసు నమోదైందని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ చెప్తాండు. గిట్లనే ఎవరికి వారు తమ వల్లనే ఈ అపచారం బయటకు తెలిసిందని చెప్పుకుంటాండ్రు. రామ జన్మభూమి ట్రస్ట్ చైర్మన్
ఇతర సభ్యుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తుర్రు. ఇంకో దిక్కు రామాలయ విరాళాల కుంభకోణం మీద సిట్టు దర్యాప్తు అంత సంతృప్తిగా లేదని అయోధ్య ఆలయ పూజారులు చెప్తాండ్రు. ఇంత పెద్ద కుంభకోణం బయటకు వస్తే ఎవరికి వారు చడి చప్పుడు లేకుండా ఉండటం వారిని నిలవనిస్తలేదు. కోట్లాది మంది నమ్మకాన్ని వమ్ము చేసిన వీళ్లకు కఠినంగా శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేస్తాండ్రు. ఈ వ్యవహారాన్ని తొందరగా పారదర్శకంగా ముగించాలని కోరుతుర్రు. సిట్టు దర్యాప్తు తీరు మీద కూడా ఆధ్యాత్మిక ప్రవచనకర్త కర్పాత్రి మహారాజ్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిండు. ఇది గిట్లుంటే అయోధ్య విరాళాల చోరీ కేసులో మరో కొత్త మలుపు తిరిగింది. యూపీ పోలీసులు కోరడంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. 200 కోట్ల రూపాయల విలువైన నగదు, బంగారు, వెండి కానుకల చోరీ కేసు మీద దర్యాప్తు చేయాలని పోలీసులు ఈడీకి లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. ఈ కుంభకోణంలో ఎస్బీఐ ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తాంది. వాళ్ళ మీద కూడా దర్యాప్తు చేయాలని ఈడీకి పోలీసులు ఉత్తరం రాసిండ్రు. ఈ కేసులో ఎంట్రీ ఇచ్చిన ఈడీ భారీగా విరాళాల మాయం మీద మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయబోతుంది. గుడి భద్రతను గాలికి వదిలేసి తమకు కావాల్సిన వాళ్ళను ఉద్యోగాలల్లా పెట్టుకోవడం వల్లనే ఇదంతా జరిగిందని అంటాండ్రు జనం. మరో దిక్కు అయోధ్య బార్ అసోసియేషన్ కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అరెస్ట్ అయిన నిందితుల తరపున ఎవరు వాదించొద్దని గట్టిగా తీర్మానం చేసింది. ఒకవేళ ఎవరైనా వాదిస్తే 5 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలు ఇచ్చిన రాజీనామాల మీద ట్రస్ట్ జూలై 6న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేవుని పైసలను దొంగిలించిన పాపాత్ములను వదిలిపెట్టొద్దని, కఠినంగా శిక్షించాలని, ట్రస్టుల పారదర్శక తీసుకురావాలని దేశవ్యాప్తంగా ఉన్న భక్తులంతా ఒక్క తీరుగా కోరుతాండ్రు. చూశారు కదా ఈ దొంగల భాగోతం. దీనిపైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్.